ఇచ్చుట గురించి, గివింగ్, డబ్బుల గురించి కాదు. ఇచ్చుట అంటే అనుకుంటాం మనం డబ్బులే అనుకుంటాం, అవునా కాదా? డబ్బులే. ఇచ్చుట గురించి మనం ఈ రాత్రి మాట్లాడుకున్నాం. ఇచ్చుట గురించి బైబిల్లో అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? వై గాడ్ క్రియేటెడ్ అస్? మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఏ రోజున ప్రశ్న వచ్చిందా మీకు? కూర్చున్న వింటున్న మనందరికీ ప్రశ్న వచ్చిందా? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? వై గాడ్ క్రియేటెడ్ మీ? ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడు? ఏ రోజున ప్రశ్న వేసుకున్నావా? భక్తుడున్న పౌలుకి ఆ ప్రశ్న వచ్చింది. భక్తుడున్న పౌలు ఆ ప్రశ్న అడిగాడు దేవుడిని, ఎందుకు నాయన నన్ను సృష్టించావు అన్నప్పుడు ఆయన దేవుని ఆత్మతో ప్రేరేపించబడి ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఎందుకు నేను సృష్టించబడ్డాను, ఎందుకు మనమందరం సృష్టించబడ్డాము అంటే పౌలు భక్తుడు చెప్తాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 10వ వచనంలో ఆయన అంటాడు, మనము ఆయన సృష్టి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి పనులు చేయుటకు క్రీస్తు యేసునందు సృష్టించబడ్డవారము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం సృష్టించబడ్డాము అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంట చెప్పండి, ఎందుకంట చెప్పండి. మాట్లాడరు. 2వ అధ్యాయం 10వ వచనం చదివారా? చదవలేదా? చూడండి, అందరూ బైబిల్ చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, నేను తెలుగులో చెప్పాను మంచి పనులు అని చెప్పాను. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. సో ఎందుకు దేవుడిని సృష్టించాడు? ప్రశ్న. ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు? ప్రశ్న. ఎందుకు? అర్థం కాలేదు ఇంకా. ఎందుకు? మంచి పనులు చేయటానికి. ఏంటంట? మంచి పనులు చేయటానికి. కొన్నిసార్లు మంచి పనులు చేయాలంటే చాలా సమయం పడుతుంది, కొన్నిసార్లు మంచి పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది, కొన్నిసార్లు మంచి పని చేయాలంటే బాధను అనుభవించవలసి వస్తుంది, కొన్నిసార్లు మంచి పనులు చేయాలి అంటే కష్టం ఉండవలసి వస్తుంది, కొన్నిసార్లు మంచి పనులు చేయాలి అంటే నిందల గుండగా వెళ్ళవలసి వస్తుంది, కొన్నిసార్లు మంచి పనులు చేయాలంటే చేయని నేరానికి కూడా చెరసాలు అనుభవించవలసి వస్తుంది. కొన్నిసార్లు మంచి పని చేయాలి అంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది మన మీదకు. మంచి పనులు చాలా ప్రాముఖ్యం. చెప్పండి, మంచి పనులు, మంచి పనులు, గుడ్ వర్క్స్, గుడ్ డీడ్స్ అండ్ ఇంగ్లీష్లో మంచి పనులు. సో ఇది చాలా ప్రాముఖ్యం. సత్క్రియలు అన్నాడు. వీఆర్ బోర్న్, వీఆర్ క్రియేటెడ్ టు డూ రైట్ థింగ్స్. సత్క్రియలు, మంచి పనులు. కాబట్టి ఈరోజు ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు. ఒకనొక రోజున 3వ తరగతి ఉందన్నమాట. మదర్ తెరిసా 3వ తరగతి అప్పుడు, ఇది చిన్న పాప అప్పుడు ఆమె స్కూల్కి వచ్చింది. స్కూల్కి వచ్చి చూస్తే ఆ సిలువను చూసింది. సిలువను చూసి సిలువపై యేసుని చూసింది. యేసుని చూసి అనుకుంది, ఈయన ఏంటి అందరి కోసం ప్రాణం పెట్టాడు, ఇది చాలా మంచి పని, ఈయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, సో నేను కూడా ఏదో ఒక మంచి పని చేస్తా అనుకుంది. స్కూల్కి వస్తా ఒక రోజున ఒక తాత జ్వరంతో వణికిపోతూ రోడ్డు దాంట్లోకి ఇలా నిలబడి ఇలా ఉంటామన్నాడు. ఏం చేస్తున్నామంటే, ఏం తాత అన్న చేపట్టుకున్నప్పుడు ఆ ఒళ్ళు వేడి కాలిపోతుందంట. ఇక వెంటనే ఆయన చేపట్టుకొని ఒక పక్క పుస్తకాలు పట్టుకొని ఆ తాతతో పట్టుకొని పైకిలే ఈ తాత పట్టుకొని రోడ్డు దాటించి డాక్టర్ గారు ఇక్కడ డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి డాక్టర్ గారికి చూయించి మందులు ఇప్పించి మరలా ఏం చేస్తున్నా తీసుకెళ్ళిపోయి ఆయన ఇక్కడ ఇంటికాడ వదిలేసి స్కూల్కి వచ్చింది. అప్పటికి సమయం 11 అయింది. మొదటి క్లాస్ అయిపోయి 2వ క్లాస్ అయిపోయింది. అందరూ చూస్తున్నారు. లోపలికి వస్తామని, ఏంటి తెలిసి ఎంత లేటుగా వచ్చావు, ఎందుకు వచ్చి ఎంత లేటుగా అన్నప్పుడు ఆమె సంజాయిషి ఇస్తుంది, ఇదిగో పలానా వ్యక్తి బాగోలేకపోతే నేను హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నానమ్మా, చూపించి వస్తున్నానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పనులు చాలా ప్రాముఖ్యం. మంచి పనులు చేయడానికి డబ్బు అవసరం లేదు కదా. మంచి పనులు చేయడానికి మన ఆస్తిపాస్తులు రాసిన అవసరం లేదు కదా. మంచి పనులు చాలా ప్రాముఖ్యం. అందరం ఎటువంటి వారం అంటే చెప్పేవారమే కానీ చేసేవారంగా ఉంటాం. అందరూ ఎటువంటి వారం అంట? చెప్పేవారమే కానీ చేసేవారంగా ఉంటాం. బైబిల్లో ఒకనొక చోట ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తన 14, 15, 16, 17, 19 వచనాలు, 18, 19 వచనాలు. త్వరగా చదువు తీసిన వాళ్ళు. 105వ కీర్తన. వెరీ గుడ్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు
కీడు చేయకూడదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కోసం రాజులను గద్దించాడు. దేశం మీదకి ఆయన కరువు రప్పించాను. జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును ఏం చేస్తుందంట? కాళ్ళకు సంఖ్యలతో నడవలేకపోతున్నాడు. జైల్లో యోసేపును స్పీక్స్ అబౌట్ జోసెఫ్. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా? యోసేపు గురించి మాట్లాడుతుంది. మనం అనుకుంటాం యోసేపు జైల్లో హాయిగా ఉన్నాడులే, కథలో వారికి వచ్చినటువంటి కళ్ళ గురించి చెప్పాడులే, యోసేపు ఆ జైలు అధికారి తాళాలు ఇచ్చాడులే, హీ వాజ్ సో హ్యాపీ అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, యోసేపు గురించి మాట్లాడుతుంది. మంచి పనులు చేయాలి అంటే నిందగుండకు పోవాలి. మంచి పనులు చేయాలంటే అవమానంగా పోవాలి. మంచి పనులు చేయాలంటే కష్టంగా పోవాలి. యోసేపు గురించి బైబిల్ మాట్లాడుతుంది ఇక్కడ. అదే జాగ్రత్తగా గమనించండి. 105వ కీర్తన ఈ 14వ వచనం నుంచి 19వ వచనం వరకు కేవలం యేసేపు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసేపును జ్ఞాపకం చేస్తున్నాడు. నా సేవకుడైన యేసేపును ఇనుము ఏం చేస్తుందంట? బాధించిందంట. ఇనుముల బాధపడ్డాడు. ఏమంటే ఎక్కడన్నా ఏం చెప్తాము? మా ఆయన వాళ్ళు ఎప్పుడు నాకు బాధేనండి. ఎవరి వల్ల? మా ఆయన టయానికి రాడండి. వస్తా ఏం చేస్తాడు? ఆ పాడు సరదాగా వస్తాడండి. వస్తా ఏం చేస్తాడు? ఆ జీతం పోగొట్టుకుని వస్తాడండి. ఏమంటే నా భార్య వల్ల నాకు సంతోషం లేదండి. ఎప్పుడు రాసి రంపాన పెడుతుండదు. కనీసం ఈ రోజున ఆదివారం చికెన్ తెస్తే దాన్ని వండటం కూడా ఎవరి వల్లంటే బాధ? ఎవరి వల్ల బాధ? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఒరే ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండు. ఏంటంట? దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం పెంచడానికి. చెప్పలేదు కబడదామా? ఆయన కోసం పెంచడానికి. దేవుడు పిల్లలు ఎందుకు ఇచ్చాడంటే భయభక్తులు పెంచడానికి, ఉన్నతమైన వారుగా పెంచడానికి, గొప్ప చదువులు చదివి దేశంలో రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉండటానికి. ఎక్కడున్నారు నీ పిల్లలు? అవర్ గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. మన దేవుడు ఎవరంటే ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఈరోజు ఆలోచించారు, మన పిల్లలు ఎక్కడున్నారు? దేవుడిని ప్రేమించి పిల్లల్ని ఇస్తే ఏమంటున్నా వారిని? వీళ్ళు పుట్టకుంటే బాగుండు, వీళ్ళ వల్ల నాకు బాధ, వీళ్ళ వల్ల నాకు కష్టము, వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాముఖ్యం. మీరు అందరూ రైతులే. విత్తనాలు ఎట్లా వేస్తారు? వంకర టింగర్గా వేస్తారు విత్తనాలు. ఏం చేస్తారు మీరు? విత్తనాలు ఏం చేస్తారు? ఆ పొలం మేము రోడ్డు మీద వెళ్తూ ఉంటే కారులో, అక్కడ ఆగినప్పుడు కారు మేము చూసినప్పుడు ఇక్కడ నుంచి 10 ఎకరాలు 100 ఎకరాలు ఒకటే లైన్ ఇలాగుంటుంది. ఒరే ఎంత బాగా ఎట్లా వీళ్ళు, మేము ఆశ్చర్యపోతాం. కాసేపు ఆలోచిస్తాం, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? చిన్నగా ఎట్లాగినా అసలు వంకర టింగలు పోవాలి కదా, పోతాయా? అంటే పొలం మాత్రం చక్కగా చూసుకుంటావు, కానీ నీకు ఇచ్చిన పిల్లలను చూస్తున్నావా? పొద్దున్న లెగిస్తే గబగబా అంటుల్లో ఉంటుంది, గబగబా బట్టలు దిగేస్తా, గబగబా అనుకోని పెడతావు. అమ్మ అది ఆడ అనుకోనింది తిని స్కూల్కి వెళ్ళు, నేను పొలానికి వెళ్ళిపోతున్నా. ఎవరు ప్రయారిటీ మీ జీవితంలో? పొలం ప్రయారిటీ మన జీవితంలో. ఎవరు ప్రయారిటీ మన జీవితంలో? ఏమండి? మన ఆస్తిపాస్తుల ప్రయారిటీ, సంపాదన ప్రయారిటీ. వేర్ ఇస్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలు ఎక్కడ? యేసేపును వాళ్ళ నాన్న చాలా చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెంచుకున్నాడు. లాస్ట్ వాడు కదా, దగ్గరే పెంచుకున్నాడు. భయభక్తులు నేర్పించాడు, ప్రార్థన జీవితం నేర్పించాడు, పరిశుద్ధంగా జీవించాలి నేర్పించాడు. పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. ఏ స్థితిలో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. గాడ్ సీస్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నట్లుగా భయభక్తులు పెంచాడు యేసేపుని. సో యేసేపు ఎక్కడ కూడా ఆయన ప్రయాణం అంతటిలో అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు. బైబిల్ అంటుంది ఆయన కాళ్ళకు ఇనుము కట్టేశారంట. ఇనుము కట్టేస్తే ఇనుము ఆయన్ని బాధిస్తూ ఉంది. సంఖ్యలో ఆయన్ను బాధిస్తూ ఉంది. ఎక్కడ? స్టిల్ బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, వారు సంఖ్యల చేత అతని కాళ్ళను ఒప్పించారు. అతని కాళ్ళంట నొప్పులు వచ్చేసేసాయంట. వీ నెవర్ స్పీక్ అబౌట్ పెయిన్ కదా. ఇవ్వడం అంటే డబ్బుల గురించి అనుకుంటాం. అఫ్ కోర్స్ యూ షుడ్ గివ్. మీ పొలంలో 100 బస్తాలు వచ్చాయా? 100 బస్తాలు వస్తే 10 బస్తాలు ఎవరి? ఎవరి? మన తాతయ్య. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కావచ్చు. గివింగ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే యేసేపు తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి గొంతులో వేయబడ్డాడు. ఏమండి? సొంత అన్నలే ఏం చేస్తారంట? అమ్మేసుకుంటున్నారు.
ఎవరు నమ్ముతారా? పొలం అమ్ముకుంటాము, స్థలం అమ్ముకుంటాం, ఇల్లు అమ్ముకుంటాం. మనుషులను ఎక్కడ అమ్ముకుంటా చూసామా? జోసఫ్ చిన్న పిల్లవాడు, బొగ్గ పట్టుకుంటే కందిపోద్ది, చక్కని వాడు. ఏమన్నా విచిత్రమైన అంగిరి కుట్టించడం వల్ల ప్రేమగా చూసుకునేవాడు. చాలా భయభక్తులు. అన్నలు ఏదైనా చిన్న తప్పు చేస్తే, నాన్న ఇక పెద్దన్నయ్య ఇలా వంకరగా మాట్లాడుతున్నాడు. ఏదైనా చిన్న తప్పు చేస్తే అంటే అందరం చక్కగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, బాగా ఉండాలి, మనలో ఏ వచ్చాడాలు కనబడకూడదు. అటువంటి స్థితిలో ఉన్న యేసేపుని అన్నయ్యలకు బాధ చేసేసింది. ఇతను దానికి వీల్లేదు, ఇతనుంటే మన గురించి అని చెప్పేస్తున్నాడు, మన లూప్ హోల్స్ అని చెప్పేస్తున్నాడు. ఇతను ఏదో మనము చెయ్యాలి. కళ్ళగానే వడుస్తున్నాడు. చూడండి, సొంత ఇంటిలోనే పొగ పెట్టేస్తున్నారు, నిప్పు పెట్టేస్తున్నారు. ఎక్కడ 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 ఎక్కడ? సొంత ఇంట్లో. సో మన ఇంట్లో మనం ఎట్లా ఉన్నాం? ఏమన్నా మన ఇంట్లో మనం ఎట్లా ఉన్నాం? తెలుగు సామెత ఒకటి ఉందన్నమాట, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, పచ్చగడ్డి వేస్తే అలా లేవో మన కుటుంబాలు. అన్నదమ్ములు అట్లా లేరా? తండ్రి కొడుకులు అట్లా లేరా? భార్య భర్తలు అట్లా లేరా? కానీ జాగ్రత్త గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత వీటన్నిటి మనం జయించేసేసేయాలి. ఒకనొక సమయంలో అన్నలందరూ వచ్చారు, యేసేపు దగ్గరికి వచ్చారు. మాకు ధాన్యం కావాలయ్యా, మాకు అయ్యా కడుపు నింపుకోవాలి, మాకు అన్నం లేదు, మా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చెప్పినప్పుడు యేసేపు అందరిని గుర్తుపట్టాడు. ఓహో ఈయన పెద్ద ఆయన, ఈయన రెండాయన, మూడైనా, అందరిని గుర్తుపట్టాడు. కానీ కక్ష సాధించాలని చూడలేదు, కానీ మనం బాధ పెట్టాలని చూడలేదు. దేవుడు కరువు రాబోతుగా ఉంటున్నాడు, ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో యేసేపు ఏం జరుగుతుందంటే, యేసేపుకు సంఖ్యలతని ఏమండి వాక్య సెలవుస్తుంది ఇక్కడ, చదవండి 18వ వచనం. సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. ఇక జీవితం అయిపోయింది అనుకున్నాడు యేసేపు. ఇనుము, ఐరన్ సంఖ్యలో పెట్టేశారు. చాలా బాధతో ఉన్నాడు, జీవితం అయిపోయింది అన్నాడు. సో దేవుడు ఏం చేశారంట, ఆ దేశంలో ఉన్న ధాన్యాన్ని కొట్టివేశాడు. నా సేవకుని మీరు సరిగా చూడరా, నేను అభిషేకించిన వారిని పట్టించుకోరా, నా సేవకుని మీరు తక్కువగా మాట్లాడతారా, నేను అభిషేకించిన వారితో మీరు వస్తారా? దేవుడు అన్నాడు ఇక్కడ, ఎంత శక్తివంతుడు దేవుడు. సీ హౌ గాడ్ స్పీక్స్. ఆయన అంటున్నాడు 16వ వచనంలో, దేశం మీదకు ఆయన కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టేశాడు. అంత ఎక్కడ పంట లేదు, ఎక్కడ భూమి పంట లేదు, ఎక్కడ నీరు లేదు. 7 సంవత్సరాలు కరువు. ఎన్ని సంవత్సరాలు? సో ఇప్పుడు ప్రశ్న మీ అందరికీ, ఇవాళ చేస్తా, మీరు చెప్పాలి, వీళ్ళు కాదు. సో ఐగుప్తులో కరువు ఎందుకు వచ్చింది? సో చాలామంది తెలియదు ఎందుకు వచ్చింది ఐగుప్తులో కరువు. సరే నేను చెప్పేస్తాను. ఐగుప్తులో కరువు ఎందుకు వచ్చిందంటే, యేసేపుని వారు బాధించడం వలన. అక్కడ ఉంది కదా, క్లియర్గా అక్కడ ఉంది అక్కడ చదవండి. ఆయన ఎవరినైనా వారికి హింస చేయలేదు, ఆయన వరకు రాజులను గద్దించను, దేశం మీదకు ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యేసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని ట్రైడ్ హిమ్, ద లార్డ్ ట్రైడ్ హిమ్. దేవుడు అంటే అతనికి ఉండి తోడుగా ఉండి ప్రయత్నాల్లో సహాయం చేస్తున్నాడు, తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. సో ఎందుకు ఆ ఐగుప్తు మీద కరువు వచ్చిందంటే, యేసేపును బట్టి. యేసేపు అంట సంఖ్యలు అతని కాళ్ళను నొప్పించాయి, ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. దేవుని పిల్లారా, ఇన్ని బాధలున్నా కూడా యేసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చాడు. హీ గేవ్ హిజ్ లైఫ్. ఏం చేశారంట? అతని జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసయ్య కాలంలో మనం చూస్తాం, యేసయ్య కాలంలో యోహాను సువార్తలో మనం చూస్తాం. యేసయ్య కాలంలో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం, ఆ కొండ మీద ఎక్కువ కూర్చున్నాను, 2 సార్లు వెళ్ళాను.
ఆ కొండ మీద ప్రసంగము ఇలా ఉంటుంది కొండ, ఇలా ఉంటుంది కొండ, ఇలా ఉంటుంది కొండ. యేసయ్య పైన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా మనం చూస్తాం. వెళితే చూసినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడారు, ఎందుకు ఆయన అందరితో ఆయన మాట్లాడగలిగారు అన్నటువంటి ఆ సైంటిఫిక్గా చెప్తారు, అక్కడ మనం నేర్పిస్తారు. సో ఏం జరుగుతుంది అక్కడంటే అందరూ సభకు వచ్చారు. ఏం జరుగుతుంది అక్కడంటే వారికి భోజనం లేదు. అక్కడ చిన్న బాలుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారంట? చిన్న బాలుడు. తినడానికి ఏమన్నాడు ఆ బాలు దగ్గర? 5 రొట్టెలు జాతకం వచ్చేది. ఏమన్నాయంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి ఆ బాలుడు పెట్టుకున్నాడు, తిందామని ఉంచుకుందామని. యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చారు. అయ్యా వీళ్ళందరినీ పంపించేద్దామయ్యా, వీళ్ళందరికీ మనం భోజనం పెట్టలేమయ్యా. ఇంతమందికి 5,000 మంది తిన్నారు. ఒక చిన్న బాలుడు కమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్న బాలుడు పైకి రా వెరీ గుడ్ పైకి కమ్ అప్ సైడ్ వెరీ గుడ్ చిన్న బాలుడు వచ్చాడు. హో ఎవరి దగ్గర ఆహారం ఉందా అన్నప్పుడు ఇతను అన్నాడు, జీసస్ ఐ హ్యావ్ బ్రెడ్స్, ఐ హ్యావ్ ఫిష్, నా దగ్గర రొట్టెలు చేపలు ఇక్కడ పెట్టాను. యేసయ్య ఇక్కడ పెట్టేశాడు. తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. హల్లెలూయా. జీసస్ ప్రేడ్. ఏమవుతుంటే అవి తీసుకెళ్తున్నారు, పంచుతున్నారు, గంపలు ఎత్తున్నారు, పంచుతున్నారు. ఇట్ వాజ్ ఫీడ్ 5,000 పీపుల్. హల్లెలూయా. 5,000 మందిని ఆహారం తృప్తిపరిచి 12 గంపలు ఎత్తున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ 12 గంపలు ఎత్తున్నారు. ఎవరి వల్ల? ఒక చిన్న వాళ్ళు. ఏం చేశాడు ఆ బాలుడు? ఏం చేశాడు? ఇచ్చాడు. హీ గేవ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని సంగమా, ఇచ్చే హృదయం మనం కలిగి ఉన్నామా? మొట్టమొదటిగా దేవునికి మన హృదయం ఇచ్చామా? మన జీవితం ఇచ్చామా? మన కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టామా? మన పిల్లల చదువులను, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో పెట్టామా? మనం ఏమిస్తున్నాం దేవునికి? చాలామంది ఏం చెప్తారంటే కయ్యని హేబుల్ కథలో ఏం చెప్తారంటే, కయ్యనంట వ్యవసాయం చేస్తాడు, కూరగాయలు పండిస్తాడు. హేబేలేమో గొర్రెలు పెంచుతాడు. కాబట్టి కయ్యను చేశాడంట, పంట సమృద్ధిగా వచ్చింది. వాటిలో కుళ్ళిపోయిన టమాటకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు, కుళ్ళిపోయిన చూసి దేవునికి ఇచ్చాడు. అందుకే దేవుడు వాటిని అంగీకరించలేదు అంటారు. చాలా తప్పది. దేవుడు ఎందుకు కయ్యను బలిని అంగీకరించలేదు అంటే అర్పణను? ఎందుకంటే దేవునికి బలి కావాలి. ఏమండి, మనం పాపంలో ఉన్నాం. అది ఎవరు ఇచ్చారంటే హేబేలు ఇస్తూ ఉన్నాడు. సో దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. దేవుడు అడిగింది మనం ఇవ్వాలి, మనం ఇవ్వగలిగింది మనం ఇవ్వాలి, మన దగ్గర ఉన్నదే ఇవ్వాలి. మన దగ్గర లేదని దేవుడు ఎప్పుడు అడగాడు. సో ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 28వ వచనంలో బైబిల్ చెప్తుంది, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన. హల్లెలూయా. వై జీసస్ కేమ్? ఎందుకు యేసయ్య వచ్చాడు? ఇవ్వడానికి వచ్చాడు. ఏమిస్తున్నాడు ఆయన? ఏమిస్తున్నాడు? వాడికి కదా. ఉదాహరణకి ఇప్పుడే పెళ్ళైంది కొత్తగా, భార్య భర్త ఉన్నారు. భర్త అన్నాడు, అమ్మ చాలా సంతోషం, నువ్వు బాగున్నావు, వెరీ గుడ్, అమ్మ నాకు నువ్వు ప్రాణం ఇస్తావమ్మా అని అడిగితే ఏం చెప్పింది భార్య? వెంటనే సెల్ ఫోన్ చేసి టచ్ స్క్రీన్ కదా, టక్ అని ఫోన్ చేస్తుంది. డాడీ, మమ్మీ, ఏదో నువ్వు పెళ్లి చేసుకుని శుభ్రంగా సంతోషపడని చెప్తే ఈయన నా ప్రాణం అడుగుతున్నాడు డాడీ, ఈయన నాకు వద్దు, వెంటనే విడాకులకి. ఏమంటే జీసస్ యేసయ్య ఎందుకు వచ్చాడంటే తన ప్రాణమును హీ గేవ్ హిజ్ లైఫ్. హీ కేమ్ టు గివ్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. సో క్రైస్తవత్వం ఏమండి? క్రైస్తవత్వం ఏమిటంటే ఇచ్చుట, గివింగ్. క్రైస్తవత్వం అంటే ఇవ్వటమే, ఆల్వేస్ ఇచ్చే స్థితి. ప్రపంచ దేశాల నుంచి అనేకులు భారతదేశానికి వచ్చి వాళ్ళు ఏమిచ్చే తెలిసిన విద్యనిచ్చారు. హల్లెలూయా. దే గేవ్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏమిచ్చే తెలిసిన దే గేవ్ మెడికల్. వారు మనకేమిచ్చారంటే వైద్యాన్ని ఇచ్చారు. హల్లెలూయా. వైద్యాన్ని ఇచ్చారు. యూనో ఇక్కడ కూర్చున్న అందరికీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నాయా? ఎస్బీఐ అకౌంట్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా. అవి ఎవరు చేరుకున్నారు? విలియం కేరీ గారు. హీ స్టార్టెడ్ సేవింగ్స్ అకౌంట్స్ ఇండియా. ఏమండి, క్రైస్తవులు నిన్నే బ్రెయిలీ లిపిది ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. బ్రెయిలీ అంటే ఏదో పూర్తి పేరు. బ్రెయిలీ అంటే ఆయన ఎవరంటే అంధుడు. చర్మకారులు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో పాటు షాప్కి వెళితే ఆ వర్క్ షాపులో ఇతను కళ్ళు పోతాయి.
కళ్ళు పోయేసరికి ఇతను తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్న అందులో పాఠశాల చేరుస్తారు. చేరిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే అప్పుడు 15 సంవత్సరాలు ఏం చేస్తారంటే ఎలాగైనా కనుగొనాలి భాష అని చెప్పేసి 6 డిజిట్స్ తోటి 6 చుక్కలతోటి 6 అంకెలతోటి భాష కనిపెడతారు, లిపి. సో ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా అందులందరూ కూడా దే కెన్ రీడ్. హల్లెలూయా. చదవచ్చు, గుడ్డివారు చదవచ్చు. అందులందరూ కూడా ఎవరితను? క్రిస్టియన్, క్రైస్తవుడు. ఓ హల్లెలూయా. ఈ రాత్రి ప్రశ్న, దేవునికి ఇచ్చేవారంగా మనం ఉన్నామా? దేవునికి ఇచ్చేవారంగా మనం ఉన్నామా? సో పీటర్ పాల్ గారిని మేము ప్రేమిస్తాం, జోసెఫ్ గారిని మేము ప్రేమిస్తాం. సో నేను ఎక్కడో మేము మార్కాపూర్లో ఉన్నాం, నేను రానవసరం లేదు, పాల్గొనడానికి వచ్చి పంపించవచ్చు. ఇలాంటి ఇంకోటి చెప్పవచ్చు, జోసెఫ్ గారు చెప్పవచ్చు. పొద్దున ఫోన్ చేసేప్పుడు ఆయనకి చేసేప్పుడు పొద్దున, అయ్యా నేను రాలేదు ఈ పూట మీరు చూసుకొని అని చెప్పొచ్చు నేను. బట్ యూనో ఎక్కడున్నారు పీటర్ గారు? ఏం చేయాలి? ఏమండి 215 కిలోమీటర్లు మధ్యాహ్నం 3 గంటలు బయలుదేరాం, కొట్టుకుంటా ఇద్దరమే. చాలా ఇచ్చే మనసు, ఇవ్వుట, ఇచ్చుట. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ మంచి పనులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మీ వెలుగు వారి ఎదుట వెలగనియండి. మంచి పనులు చాలా ప్రాముఖ్యం. ఈరోజు అసలు మంచి పనులే లేవు. ఏమంటే బ్యాంక్ అకౌంట్లో మన డబ్బులు ఎట్లా ఉంటాయో, ఏమంటే మన ఆత్మీయ అకౌంట్లో మంచి పనులైనా అట్లా ఉండాలి. ఉన్నాయా? ఏమండి ఈ కొత్త సంవత్సరంలో ఏ మంచి పని మనం చేసాం? పాత సంవత్సరంలో ఏ మంచి పని మనం చేసాం? ఏమండి చాలా ప్రాముఖ్యం. ఒక సమయంలో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో నేను మా పిల్లలతో వెళ్తూ ఉన్నాను, షైనీ వాళ్ళతో వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే కార్లో వెళ్తున్నప్పుడు కారు ఒక చోట ఆగినప్పుడు ఎవరో ఒక అడుక్కునే వచ్చేసి డోర్ కొడుతుంది. డోర్ కొడితే షైనీ అక్కడ పర్సులో డబ్బులు 10 రూపాయలు వేసి అడుక్కున వేసింది. నేను ఏడ్చాను, అరే ఈ పాపకి ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, అంటే ఇచ్చే మనసు ఎట్లా వచ్చింది? మా పెద్ద పాప వచ్చి డోర్ కొడుతుంది, అడుక్కున్నాను ఎవరు తీసి 10 రూపాయలు అట్లా ఇచ్చేస్తున్నాముకి. ఏమంటే చాలా ప్రాముఖ్యం, ఇచ్చే మనస్సు చాలా ప్రాముఖ్యం. ఇవ్వటం వలన ఏమండి సమర స్త్రీ యేసేకు నీళ్ళు ఇచ్చింది, జీవజలము, రక్షణ ఆ ఊరికే వచ్చింది. హల్లెలూయా. రక్షణ ఆ ఊరికే వచ్చింది. సమరయ మొత్తం మారిపోయింది. అమ్మా నువ్వు చెప్పిన మాట బట్టి కాదు, మేము ఆ మెస్సియాను చూసామని ఊరంతా కూడా పండగ చేసుకున్నారు. ఈ రాత్రి మీరందరూ పండగ చేసుకోబోతున్నారు. అవునా నా ప్రాణమా? చాలా ప్రాముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. ఇచ్చే మనసు, ఇవ్వటం. ఏమన్నా ఇవ్వటం ఇక్కడ ఏమీ లేదు యేసేపు దగ్గర, కానీ దేవుని తన హృదయాన్ని ఇచ్చాడు. నెహెమ్యా, ద వాల్స్ ఆఫ్ ద జెరూసలేం వాజ్ ఫాల్, కాల్చేశారు పట్టణం మొత్తం కూడా. నెహెమ్యా రాజుగారికి ఏమండి పానదాయకం అందించేవాడు, ఆయన ద్రాక్ష అందించేవాడు. నెహెమ్యా ఒకరోజు వెళ్ళాడు, ముఖం అంతా నల్లగా ఉంది. ఏంటయ్యా రోజు సంతోషంగా ఉంటావుగా, ఏంటి నీ ముఖం నల్లగా ఉంది? చూసుకొని మీ మొఖం చూసుకోవాలి సార్, చూసుకొని మీ మొఖం నలుగునేటువంటి చూసుకున్నా సార్, చూసుకొని కనబట్లేదా? ఏంటి నీ మొఖం నల్లగా ఉంది? ఏం చెప్పమంటావయ్యా, మా పితృ సమాధుల పట్టణము కాల్చేశారు, కూలిపోయింది. ఏం కావాలి నీకు? అవి తిరిగి కట్టుకోవాలి. ₹1 లేదు నేమే దగ్గర. ఈ డోంట్ హ్యావ్ సింగిల్ పైసా. ₹1 లేవండి. బట్ ఏముంది తెలిసిన? విశ్వాసం ఉంది. ఏముంది తెలిసిన? భక్తి ఉంది. ఏముంది తెలిసిన? ఉపవాసముని 4 మాసాలు ప్రార్థన చేశారు. నేను నా ఇంటి వారిని పాపం చేస్తున్నాం, మేము మంచివారం కాదు, మా హృదయం మంచిది కాదు, నీ ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను, నీ ప్రజల పక్షాన వారి పాపాలు ఒప్పుకుంటున్నాను. ఈ క్రైడ్. సో దేవుడు దాన్ని చూశాడు. వెంటనే రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు ముందుండగానే పరలోకమందు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హీ వాజ్ స్పీకింగ్ టు గాడ్, టాకింగ్ టు గాడ్ వైల్ హీ వాజ్ టాకింగ్ టు ద కింగ్. ఏమండి దాన్ని ప్రేయర్ వాక్ అంటాం మనం. మనిషితో మాట్లాడుతుండగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు అతని హృదయాన్ని కదిలించేశాడు. వెళ్ళిపో, యెరూషలేము కట్టుకున్నాడు. హాలలో చెప్పలేదు పడతామా? ఇట్ ఇస్ అ బిల్డ్. యెరూషలేము కట్టబడ్డది. దేవుని పిల్లరా, ఇచ్చే మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొదటిగా మన కుటుంబానికి రక్షణ వస్తుంది, నిత్యత్వంలో స్థానం వస్తుంది. ఏమండి మనల్ని దేవుడు అన్ని వేళ కాచి కాపాడుతూ ఉంటాడు. సో మొదటిగా ఏమివ్వాలంటే మన హృదయాన్ని ఇవ్వాలి. అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాము అంటే మంచి పనులు చేయటానికి. నేను మరలా వచ్చినప్పుడు అడుగుతా, ఏ మంచి పని మీరు చేశారో నాకు చెప్పాలి. తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా నీకు స్తోత్రాలు.
నాయన నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా సహాయం చేయండి, నాయనా సహాయం చేయండి, పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. ఓ ఈ రాత్రి ప్రభువా ఇచ్చుడు గురించి మేము వింటున్నాం నాయన. ఇచ్చుడంటే డబ్బులు అనుకుంటాం ప్రభువా. నో, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ యూ, యువర్ లైఫ్. నీ గురించి, నీ జీవితం గురించి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసేపు దేవుని తన హృదయాన్ని, తన జీవితాన్ని ఇచ్చాడు. హీ వాజ్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఇనుము అతన్ని బాధించి, అతని ప్రాణమును బాధించింది. సంఖ్యలు అతని కాళ్ళను నొప్పించాయి. అతని కాళ్ళకు నొప్పి తగిలిందంట. ఎంత బాధపడి ఉంటాడో యవనస్తుడు ఎంత బాధపడి ఉంటాడో. 25 సంవత్సరాల ఆ ప్రాయంలో 23 సంవత్సరాల యవనస్తుడు ఇనుముతో బంధించబడ్డాడంట. ఏ జ్ఞానము చేయలే, ఏ తప్పుదం చేయలే, ఏ పాపము చేయలే. హీ వాజ్ సో మచ్ ఇన్ పెయిన్. దేవుని పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మీరు అనుకున్నారు నేను చాలా బాధగుండగా పెడుతున్నాను, నేను చాలా నొప్పుగుండగా పెడుతున్నాను అనుకుంటున్నామో. నీవు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ నొప్పిన ఒక రోజున దేవుడు యేసేపు జీవితంలో మార్చునుగాక. హీ వాజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ పెయిన్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. He came to give his life on the cross. He gave his life for all of us. ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు, మీరు, మనము చాలా సంతోషం. అయ్యగారి కోసం, పీఠమల గారి కోసం రూమ్ కట్టారు. ఇట్ ఇస్ వెరీ గుడ్. ఇవ్వాలి, ఇచ్చే మనసు కలిగి ఉండాలి. మన జీవితం, మన సమస్తం పైన ప్రభు అధికారం కలిగి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయినట్లయితే, ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించిపోయినట్లయితే, ఇది మంచి అవకాశం. ప్రభువా నువ్వు నాకు కావాలి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నేను నమ్ముకుంటాను, నేను బాప్తిజం పొందుతానయ్యా, నేను రక్షణ పొందుతాను. ఇంకా ఎవరైనా బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నట్టే ఇది మంచి అవకాశం. దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాన్ని దేవునికి ఇస్తారా? విల్ యు గివ్ యువర్ హార్ట్ టు జీసస్? ఈ రాత్రి మీ హృదయాన్ని ప్రభు సమర్పించుకుంటారా? మీరు ఎవరైనా కావచ్చు, చదువుకోవచ్చు, పనికెళ్ళవచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. ఇంకా బాప్తిజం పొందిన వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ మనసుని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? ఒకవేళ నాకు ప్రభు కావాలనుకుంటే మీ కుడి చేయి పైకెత్తండి. మీ కుడి చేయి పైకెత్తి మీకోసం ప్రార్థన చేస్తాను. బాప్తిజం పొందిన వాళ్ళు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సిగ్గుపడద్దయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా సహాయం చేయండి, పరిశుద్ధాత్మ సహాయం చేయండి. హల్లెలూయా. బాప్తిజం పొందిన వాళ్ళు ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో దోరకానికి యవ్వనస్తురాలు, పేద విధవరాండుకు బట్టలు కుట్టించేది, డ్రెస్సులు కుట్టించేది. ఆమె చనిపోతుంది. పేతురు వచ్చాడు. ఆమె చేసిన మంచి పనులు ఆమెకు జీవాన్ని ఇచ్చింది, ఆమెకు ప్రాణాన్ని ఇస్తుంది. ఈ రాత్రి దేవుని కోసం మంచి పనులు చేయండి. మందిరం కోసం, సంఘం కోసం, సేవకుని కోసం. నేను అభిషేకించిన నా సేవకుడు అన్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుని సంగమా, సహోదరుడా, మీ తీర్మానం. హల్లెలూయా. బాప్తిజం పొందిన నీవు నీ కుడి చేయి పైకెత్తుతుంది. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. బాప్తిజం పొందిన నీవు. హల్లెలూయా జీసస్. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ యొక్క రాత్రిని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. ఈ కృతజ్ఞత ఆరాధనలో పీఠమల గారిని బట్టి స్తోత్రాలు, సంఘమును బట్టి, సంఘ పెద్దలను బట్టి, యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా మా యవనస్తులు యేసేపు వలె దీవించబడుదురుగాక. తండ్రి, ఈ గ్రామము, మా సంఘము, ప్రజలందరూ వారి పంట పొలాలు, వారి పనులు యేసయ్య నామములో దీవించబడునుగాక. తండ్రి, వారు మీకు వారి హృదయాలు, వారి కుటుంబాలు ఇచ్చుదురుగాక. వారి సమస్తం మీకు ఇచ్చుదురుగాక. తండ్రి సహాయం చేయండి. మీ పట్ల ఘనమైన కార్యాలు జరిపించండి. చేతులెత్తిన చెల్లెమ్మలను మీరు దీవించండి, వారిని రక్షించండి. వారి కుటుంబాల్లో ప్రభువా అయ్యా మీకు సాక్షులుగా వారిని నిలబెట్టి మహిమ పొందమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు ప్రభువు కనబడతామా? లెట్స్ క్లాప్ ది గ్లోరీ ఫర్ గాడ్. So there is so much message, but I just సమయంలో మనం ఇచ్చుట గురించి అద్భుతమైనటువంటి వాక్యాన్ని దైవజనులు మనకి ఈరోజు అందించారు. మనందరం